మీ కొత్త ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్నప్పుడు దయచేసి కొన్ని ముఖ్యమైన రోడ్డు భద్రతా నియమాలను దృష్టిలో ఉంచుకోండి. ద్విచక్ర వాహనాన్ని నడపడానికి వెళ్లే ముందు ఎల్లప్పుడూ సరైన రైడింగ్ గేర్లను ధరించడం ముఖ్యం. మీ శరీరాన్ని పూర్తిగా కప్పే ముదురు రంగు దుస్తులను ధరించండి. హీల్స్ తో పాటు దృఢమైన బూట్లు, ఒక ISI మార్క్ హెల్మెట్. ద్విచక్ర వాహనాన్ని నడపడానికి ముందు మీరు అన్ని ముఖ్యమైన పత్రాలను తీసుకున్నట్లు నిర్ధారించుకోండి. మద్యం సేవించినప్పుడు వాహనం నడపకండి. ద్విచక్ర వాహనాన్ని నడిపేటప్పుడు నిర్ధారించుకోవలసినవి బ్రేకులు, లైట్లు, ఇండికేటర్లు, హార్న్ అన్నీ సరిగా పనిచేస్తున్నాయని, అలాగే ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పరిమాణం తనిఖీ చేయాలి, టైర్లలో గాలిపీడనం సరిపడినంత ఉందని. ఇప్పుడు మీరు మీ ప్రయాణానికి సిద్ధం. ఎల్లప్పుడూ వాహనం నడిపే సమయంలో మీ శరీర భంగిమ పట్ల శ్రద్ధ చూపండి. ఎల్లప్పుడూ ముందు రోడ్డుపై దృష్టి పెట్టండి. భుజాలు చేతులు వదులుగా ఉంచండి. హ్యాండిల్ గ్రిప్ ని మధ్యలో నుంచి పట్టుకోండి. మోకాళ్లను నిటారుగా ఉంచండి. అలాగే సరైన పొజిషన్లో కూర్చోండి. మీ కాళ్లను నిటారుగా ఉంచండి. తద్వారా మీరు బ్రేకులు మరియు గేర్ పెడల్స్ ను సులభంగా ఉపయోగించగలుగుతారు. రోడ్డుపై ఎల్లప్పుడూ సురక్షితమైన దూరంలో ఉండండి. అది నిర్ధారించడానికి ఎల్లప్పుడూ మీ ముందు కదులుతున్న వాహనానికి 2 సెకండ్ల దూరాన్ని నిర్వహించండి. వర్షాలు పడుతున్నప్పుడు లేదా రాత్రి సమయంలో ఈ దూరం 3 నుంచి 4 సెకండ్లకు పెరుగుతుంది. వేగ పరిమితి లోపలే వాహనాన్ని నడపాలని గుర్తుంచుకోండి. ట్రాఫిక్ సిగ్నల్ ఎరుపు రంగులోకి మారినప్పుడు స్టాప్ లైన్ కి ముందే ఆగిపోండి. సరైన బ్రేకింగ్ మరియు ఆపవలసిన దూరం కోసం యాక్సిలరేషన్ ని తగ్గించి 2 బ్రేకులను ఒకేసారి వేయండి. మలుపు తిప్పడానికి ముందు 2 బ్రేకులను ఒకే సమయంలో ఉపయోగించండి. వాహనం యొక్క వేగం తగ్గించండి. మలుపు తిప్పే సమయంలో ఎప్పుడూ బ్రేకులు వేయకండి. వాహనం జారిపోయే ప్రమాదం ఉంటుంది. గుర్తుంచుకోండి, వాహనం నడిపే సమయంలో ఫోన్లో మాట్లాడకండి. అది దుర్ఘటన జరిగే అవకాశాలను 400% పెంచవచ్చు. అలాగే ఎప్పుడూ ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడ్ చెయ్యకండి. వాహనాన్ని దాటే సమయంలో ఇండికేటర్ని ఉపయోగిస్తూ రియర్ వ్యూ మిర్రర్లో చూస్తూ ఉండండి. కుడివైపు నుంచి వాహనాన్ని దాటే సమయంలో ఎల్లప్పుడూ ఇండికేటర్ ఉపయోగించండి. సందిగ్ధంలో ఉన్నప్పుడు ఎప్పుడూ వాహనాన్ని దాటకండి. ఒక వాహనం వెనుక వాహనం నడుపుతున్నప్పుడు ముందున్న వాహనం యొక్క బ్లైండ్ స్పాట్లను నివారించండి. హైవేపై హెడ్ లైట్లను హై బీమ్లో ఉంచండి. అలాగే సిటీలో అయితే లో బీమ్లో ఉంచండి. పిలియన్ రైడర్ కూడా సరైన రైడింగ్ పోస్చర్ కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. ఈ రోడ్డు భద్రతా నియమాలను అనుసరించడం ద్వారా మీరు సురక్షితంగా ఉంటారు. ఒక బాధ్యతాయుతమైన రైడర్గా పిలువబడతారు. మేమొక సురక్షితమైన రైడింగ్ను రోజువారీ అలవాటుగా మలచుకునేందుకు కట్టుబడి ఉన్నాం.